అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే నేను గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. గులాబ్ జామ్ కావాల్సిన గులాబ్ జామ్ పిండి చక్కెరేనండి. చేస్తాను చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తాను. నేనైతే వాటర్ కలుపుకుంటానండి. వాటర్ ఉంటే వాటర్, లేదా పాలు ఉంటే పాలు. నేనైతే వాటర్ కలుపుకుంటా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా అయితే ముద్దయింది. నేను నీళ్ళే కలిపానండి, పాలైతే ఏమాత్రం నింపుకోలేదు. ఉట్టి నీళ్ళతోటి ఇలా చేసేసాను ముద్దలాగా, అంటే గోధుమ పిండి ముద్దలాగా. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు వేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్నైతే ఈ లోపు నేను పాకం కూడా తయారు చేస్తాను. ఇదిగోండి, సిమ్లో పెట్టాను, బాగా సిమ్లో పెట్టాను. ఎందుకంటే బాగా అవ్వాలి కదా, పాకంలాగా రావాలి, తీగ పాకం కాబట్టి దీన్ని సిమ్లోనే పెట్టాను. చూడండి, ఫ్రెండ్స్ చూసారు కదా, చిన్న ఉండలు అయితే తయారు చేసుకున్నాను. ఇవన్నీ అయినాయండి ఒక ప్యాకెట్కి నాకు. ఇప్పుడు వీటిని నూనెలో వేసుకుందాం. ఇలా నూనెలో వేసుకోవాలండి, దోరగా వేపుకోవాలి. వీటిని అసలు మాడకూడదండి. కొన్ని చిన్న అయినాయి, కొన్ని పెద్ద అయినాయండి ఉండలు. బాగా మాడిపోతున్నాయి. సిమ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే లోపల పిండి కూడా ఉడకాలి మంచిగా మనకి. పాకం కూడా రెడీ అయిపోయిందండి. చక్కెర పాకం చెప్పా కదండి, చక్కెర పాకం కూడా తయారైపోయింది. ఫ్రెండ్స్గా వేగిపోయినాయండి. వీటిని తీసి ఇందులో వేస్తానండి. చక్కెర పాకం, ఇది చక్కెర పాకం అండి.